ప్రైజ్ టు గాడ్. అందరికీ వందనాలండి. దేవుడు ఏదైనా తోటలో ఆదాముని అవ్వని చేసినప్పుడు ఆదాము గారి దగ్గరికి అవ్వని తీసుకుని వచ్చినప్పుడు ఆదాము గారు కొన్ని మాటలు మాట్లాడతారు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసమా. అలాగే పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని ఆదాము గారు మాట్లాడతారు. అసలు భూమిపైన మొట్టమొదటి మనిషి ఆదాము, అవ్వ. కానీ ఆదాము గారు తల్లి తండ్రి అని మాట్లాడుతూ ఉన్నారు. తల్లి తండ్రి విషయం ఆదాము గారికి ఎలా తెలిసింది? అది దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళిక. మొట్టమొదటి మనిషి ఆదాము అయినప్పటికీ తల్లి తండ్రి అనే పదాన్ని ఆదాము గారు మొట్టమొదటిగా తన నోటిలో నుంచి మాట్లాడటం జరిగింది. చూడండి, దేవుడు మనిషిని ఎంత అద్భుతంగా సృష్టించారు. దేవుని యొక్క భవిష్యత్ ప్రణాళికను కూడా గ్రహించే అద్భుతమైన శక్తి కలిగిన వారిగా దేవుడు మనుషులను సృష్టించడం జరిగింది. కానీ ఈ రోజుల్లో మనుషుల యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందంటే, మనతో కలిసి జీవితాన్ని పంచుకుంటున్న మన జీవిత భాగస్వామి యొక్క మనస్సు ఏంటో అర్థం చేసుకోలేని దుస్థితిలో మనమున్నాం. దీనంతటికీ కారణం హృదయంలోని కఠినత్వం, దురాశ, అహంకారం, దేవునికి వ్యతిరేకమైన అనేక లక్షణాలు. వీటన్నింటి వల్ల మనిషి తన నిజస్వరూపాన్ని, తన మహిమను కోల్పోయాడు. పాపం గూడు కట్టుకుపోయింది గుండెల్లో. దానిని తీసివేయాలి, దాన్ని కడిగివేయాలి, దాన్ని విసర్జించాలి. అది కేవలం వాక్యం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. వాక్యం ఎప్పుడైతే మన హృదయాన్ని కడుగుతుందో, మనలో ఉన్న ప్రతి మలినము తొలగిపోయి మళ్ళీ మనం ఏదైనా తోటలో దేవుడు మనల్ని సృష్టించాడు. చూడండి, అంతకంటే అత్యంత ఉత్తమమైన పరిశుద్ధమైన స్వరూపాన్ని మనం స్వతంత్రించుకుంటాం. అది క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఆత్మఫలాలు ఏంటండి? ఆత్మఫలాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇవన్నీ కూడా వీటన్నింటినీ ఏమంటారో తెలుసా అండి? క్యారెక్టర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. వాటిని మనం ధరించాలి. క్రీస్తులోని పరిపూర్ణత మనం సాధించాలి అని అంటే అవన్నీ కూడా మనలో సమృద్ధిగా ఉండాలి. అప్పుడే మనం నిజమైన దేవుని పిల్లలుగా మనం మారే అవకాశం ఉంటుంది. ప్రైజ్ టు గాడ్. అందరూ కూడా వాక్యాన్ని చదవండి, వాక్యంలో బలపడండి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించండి. ప్రతి విధమైన దేవునికి ఇష్టం లేని అసహ్యతను విసర్జించండి. సంఘంలో అనేక రకాలైన అబద్ధ బోధలు, అనేక రకాలైన మ్యూజిక్లు, ఏంటో ఒక రకమైన సినిమా అట్మాస్ఫియర్, డ్యాన్సులు, గంతులు, ఏంటండి ఇవన్నీ కూడా? వాటిని విసర్జించండి దయచేసి. యవనస్తులు దయచేసి వాటి జోలికి వెళ్ళకండి. అది దేవునికి ఇష్టమైనది కాదండి. దేవునికి ఇష్టమైనది ప్రశాంతమైన నీ హృదయంతో నీవు దేవుని ఆరాధించటం, ఆయన్ని సమీపించటం, అదే కావాలి. గనుక మనందరం కూడా దేవునిలో ఎదగడానికి, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నించండి. మనందరం ప్రయత్నించాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.